అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైట్ నుంచి మలుగురు గ్రామానికి చెందిన జయమ్మ అని 54 సంవత్సరంలో ఒక యువతి, అంటే పెద్ద ఆమె వయసులో, ఆమె కనపడలేదని చెప్పేసి రాత్రి సమాచారం వచ్చిన వెంటనే సిఐ గారు, ఆమె కొడుకు అందరూ కూడా సెర్చ్ చేయడం జరిగింది. నైట్ వర్షంలో కూడా, కానీ నైట్ మనకు జాడ దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ సెర్చ్ కంటిన్యూ చేయడంతో మార్నింగ్ ఆ మణుగురు గ్రామ శివార్లలో ఓపెన్ ఫీల్డ్స్లో ఆమె శివమే కనిపించింది. అదే అంతేవిధంగా కాకుండా ఆమె గొంతుకు ఒక పెద్ద కర్చీఫ్తో 3 ముళ్ళు వేసి ఊపిరాడకుండా చేసి చంపివేసినట్టు మనకు ప్రాథమికంగా దర్యాప్తులో వెల్లడైంది. ఇమ్మీడియట్గా సిఐ గారు, ఆంజనేయులు గారు, వాళ్ళ టీము, ఎస్పీ గారు ఈ కేసును సీరియస్గా తీసుకొని ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది నా పర్యవేక్షణలో. తర్వాత సిఐ గారి ఒక టీం లీడర్గా ఎస్ఐ చెల్లమ్మ కావచ్చు, అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు కావచ్చు, దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము కంబాలప్ప గారి హరి, ఈదులపల్లాపురం, సోమంజపల్లి మండలం, ఏజ్ 25 years, ఇతను ఈ గుంటూరు శిల్పులు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. ఇతను కొద్దిగా అప్పులు ఉన్నాయి, తర్వాత డబ్బు అక్రమంగా త్వరగా సంపాదించిన దురాశ కూడా ఉంది. ఆ రెండు మైండ్లో పెట్టుకొని ఇతను పత్తికుంటపల్లికి అత్తగారింటికి వెళ్తాడనమాట. సేమ్ ఈ మణుగురు పైన వెళ్ళేటప్పుడు ఈయన ఒంటరిగా వచ్చే చూశాడు, ఈ మేకలు తోలుకొని వచ్చే చూశాడు. అది చూస్తూనే ఇతనికి దుర్బుద్ధి పుట్టింది. ఈమెను ఒంటరిగా ఉంది కాబట్టి మనం ఏమైనా చేసి మేకలు తీసుకెళ్ళి అమ్ముకుంటే దాదాపు ₹1,00,000 వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది, దురాలోచన. దాంట్లో భాగంగానే ఆమెతో పరిచయం ఎంచుకున్నాడు ఒక 10 days బ్యాక్. నేను ఇట్లా మా అత్తగారింటికి పోతున్నావా, బాగున్నావా అని చెప్పేసి ఆమె ఇచ్చిన మంచిని తాగేవాడు. ఆమెను బాగా అన్ని యోగక్షేమాలు అడిగి నటించాడు అన్నమాట 10 days బ్యాక్. తర్వాత 19వ తారీఖు అనుకున్న పథకం ప్రకారం వచ్చాడు. ఆమె ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఆమెను మాటల్లో దింపి ఆమె ఇచ్చిన మంచిని తాగాడు, ఆమె ఇచ్చిన లైట్ గుడ్డు పెట్టాడు. అది తినేసిన తర్వాత ఆమె లేసే మూమెంట్లో మేకలు వెళ్ళిపోతుంటే లేసే మూమెంట్లో ఆమె గొంతుకు ఆ ఖర్చుతో వెనక నుంచి చేసి నిర్ధారించడంతో ఇతను ఈరోజు సిఐ గారు వాళ్ళ సిబ్బంది సహా ఈరోజు మార్నింగ్ అరెస్ట్ అయిన 6:30కి అరెస్ట్ చేసి 13 మేకలు స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా అతను రెక్కీకి తర్వాత అటెంప్ట్ ఈదులపల్లాపురం షిఫ్ట్ చేశారు కాబట్టి ఆ బొలెరోని కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన 48 hours చేయించడం జరిగింది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.